భారతదేశంలో ప్రస్తుతం ఉన్నటువంటి ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై చాలా ఆరోపణలు అంతరిక్షంలో ప్రచారంలో ఉన్నాయి. అందులో ముఖ్యంగా భారత విరుద్ధ భావాజాలాన్ని ప్రచారం చేస్తున్నటువంటి జార్జ్ సోరెస్ లాంటి వాళ్లతో హస్తాలు కలిపి ప్రవర్తిస్తున్నారన్నది ముఖ్యం. రెండవది, సుబ్రహ్మణ్య స్వామి గారు చాలా కాలంగా చేస్తున్నటువంటి ఆరోపణ, రాహుల్ గాంధీ భారతదేశ పౌరసత్వంతో సహా బ్రిటిష్ మరియు ఇటలీ యొక్క పౌరసత్వాన్ని కూడా కలిగి ఉన్నారని ఆయన చాలా కాలంగా ఆరోపణ చేస్తున్నారు. కానీ భారతదేశానికి ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉంటూ 2 దేశాల పౌరసత్వాన్ని కలిగి ఉండడం భారత నియమాల ప్రకారం విరుద్ధమని తెలిసి కూడా అలా ప్రవర్తిస్తాడని రాహుల్ గాంధీ నేను అనుకోవడం లేదు. నేను విశ్వసించడము లేదు. కానీ ఒకవేళ సుబ్రహ్మణ్య స్వామి గారు చెప్పినట్టు ఆరోపణల్లో సత్యమున్నట్లయితే, ఆయన నిజంగానే ఆ 2 దేశాల పౌరసత్వం కలిగి ఉన్నట్లయితే, ప్రస్తుతం భారతదేశం ప్రభుత్వాన్ని నిర్వహిస్తున్న బీజేపీ మొత్తం పూర్తి బాధ్యత వహించవలసి వస్తుంది. దీన్ని ఎందుకంటే ఇంత భారతదేశం యొక్క చట్టాలను తుంగలు తొక్కేసి భారతదేశంలో ఒక ఉన్నత పదవిని నిర్వహిస్తున్నటువంటి ఒక వ్యక్తి ఇలాంటి ద్వంద్వ పౌరసత్వాన్ని భారతదేశానికి తెలియకుండానే కలిగి ఉండడం అన్నది భారత ప్రభుత్వంపై నిజంగా సందేహించవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తుంది, ఈ అన్వేషణ ఎందుకు చేయలేదు, దీన్ని ఎందుకు బహిర్గతం చేయలేకపోయిందన్న దానికి బీజేపీ ప్రభుత్వం సమాధానం చెప్పవలసి ఉంటుంది. తో పాటుగా ఆయన ఒక మైకమందుకు అలవాటు పడినటువంటి వ్యక్తి అని, చాలా మంది ప్రియురాళ్లతో ఆయనకు ఇంతకు ముందు చదువుకునే కాలంలోనే సంబంధాలు ఉన్నాయని ఈ వార్తలు కూడా అంతరిక్షంలో ప్రచారంలో ఉన్నాయి. కానీ ప్రస్తుతం బంగ్లాదేశ్కు సంబంధించినటువంటి ఒక బ్లిట్జ్ అనే వారపత్రిక, సలావుద్దీన్ చౌదరి అనే దాని ఎడిటర్ ఈ మధ్య ప్రచురించినటువంటి ఒక వ్యాసంలో చాలా గంభీరమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ వ్యాసాన్ని ప్రారంభిస్తూ రాహుల్ గాంధీ ట్రినిటీ కాలేజ్లో విద్యాభ్యాసం చేస్తున్న సందర్భంలో ఆయన సహా విద్యార్థులు చేసినటువంటి వ్యాఖ్యలను ప్రస్ఫుటింపజేస్తూ రాహుల్ గాంధీ ఒక సెక్యులర్ స్వభావం కలిగిన వాడుగా ఉన్నాడని, ఆయన పాశ్చాత్య దేశాల యొక్క వ్యవహార శైలితో బాగా ఆకర్షితుడై ఆయన పంది మాంసాన్ని మరియు ఆవు మాంసాన్ని బాగా ఇష్టంగా సేవించేవాడని, ఎక్కువగా ఆహారంలో అదే తీసుకునేవాడని ఆయన సహ విద్యార్థులు చెప్పారని, మరో గంభీరమైనటువంటి విషయం, ఆయన యొక్క వ్యవహార శైలిలో కానీ ప్రవృత్తిలో కానీ ఆయన ఒక భారతదేశానికి చెందిన ఒక హిందూ కుటుంబంలో నుంచి వచ్చారని ఎక్కడ కూడా కనిపించేది కాదని ఆ సహ విద్యార్థులు వ్యక్తపరిచారని ఈ వ్యాసంలో ఈయన ఆరోపణ చేశారు. రాహుల్ గాంధీ యొక్క ప్రవర్తనలో ఎక్కడ కూడా ఆయన భారతదేశానికి సంబంధించిన ఒక హిందూ కుటుంబం నుంచి వచ్చారన్న ప్రవృత్తి ఆయన వ్యవహార శైలిలో కానీ జీవిత శైలిలో కానీ ఎక్కడ కూడా ప్రస్ఫుటం అవ్వలేదని ఆయన సహా విద్యార్థులు చెప్పారని ఆయన తన యొక్క రిపోర్ట్ను ప్రారంభిస్తూ, మరో గమ్మత్తైనటువంటి ఆరోపణ ఆయన ఈ వ్యాసంలో కనిపించింది. రాహుల్ గాంధీ యొక్క శృంగార చరిత్రలో కేవలం ముస్లిం మరియు క్రైస్తవ అమ్మాయిలే ఉన్నారని, ఏ ఒక్క హిందూ అమ్మాయి కూడా కనిపించదని ఆయన ఈ వ్యాసంలో చెప్పారు. కానీ హిందూ అమ్మాయిలు ఎవరు ఈయనకి ఆకర్షితులవ్వలేదు అని చెప్పి ఉన్నట్లయితే బహుశా అది వాస్తవానికి దగ్గర ఉండేదేమో. ఆయన చదువుకుంటున్నటువంటి కాలఘట్టంలోనే ఆఫ్ఘనిస్తాన్కు చెందినటువంటి 1933 నుంచి 77 వరకు అక్కడ రాజుగా ఉన్నటువంటి ఆ కుటుంబానికి సంబంధించినటువంటి సహీర్ షా అనే వ్యక్తి యొక్క ముద్దుల కూతురైనటువంటి నోయల్ సహీర్ అనే ఆవిడతో ప్రేమ వ్యవహారం నడిపారని, ఆమె రాహుల్ తర్వాత ఆవిడ రాహుల్తో గర్భవతి కూడా అయిందని, గర్భ విచ్ఛేదం చేయాలని ఆదేశించాడని, దానితో ఇద్దరిలో మనస్పర్ధాలు ఏర్పడ్డాయని, ఇద్దరు విడిపోయారని, తర్వాత ఈ నోయల్ సహీర్ అనే అమ్మాయి ఈజిప్ట్లోని ఒక రాజకుమారుడిని పెళ్లి ఆడి వివాహం చేసుకుని రాహుల్ని దూరం ఉంచేసిందని ఆయన ఆ బ్లిట్జ్ అనే వ్యాసం
బ్లిట్జ్ అనే వారపత్రికలో ఆయన రాసినటువంటి వ్యాసంలో ప్రచురించారు. ఇది మాత్రమే కాకుండా ఇంకా చాలా పెద్ద గంభీరమైనటువంటి ఇంకొక ఆరోపణ, ఈ ఇది నోయల్ సహీర్ అనే అమ్మాయిని వదిలేసిన తర్వాత రెండవ ప్రియురాలిగా కొలంబియాకు చెందినటువంటి ఒక డ్రగ్ మాఫియా యొక్క లీడర్ అయినటువంటి వ్యక్తి యొక్క ముద్దుల కూతురైనటువంటి వెరోనికా కార్టాల్ అనే అమ్మాయితో ప్రేమ వ్యవహారం నడిపారని, అది మాత్రమే కాదు, ఆవిడతో జీవన సహచారిగా జీవితం గడిపారని, వాళ్ళిద్దరికీ 2 సంతానం ఉన్నారని, ఒక అబ్బాయి ప్రస్తుతం 19 సంవత్సరాల యువకుడని, ఆ అబ్బాయి యొక్క పేరు న్యాక్ విన్సీ అని, 15 సంవత్సరాల అమ్మాయి మ్యూనిక్ విన్సీ అని. ఎందుకంటే రాహుల్ గాంధీయే కాకుండా రాహుల్ గండి, రాహుల్ వించి అన్న పేర్లు కూడా ఉన్నాయని ఈ వ్యాసంలో ఆయన గంభీరమైనటువంటి ఆరోపణలు చేశారు. ఈ 2 సంతానంతో ఈ వెరోనికా కార్టాల్ అనే అమ్మాయి తన 2 సంతానంతో రాహుల్ గాంధీతో చాలా ద్వీపాల్లోకి విహారయాత్రకు కూడా వెళ్ళారని ఆయన ఈ వ్యాసంలో ఆరోపణలు చేశారు. మరి ఇందులో సత్యాలు ఎంత దూరంగా ఉన్నాయి, ఇందులో ఉన్నటువంటి వాస్తవాలు పరిశోధించవలసినటువంటి విషయం. దీనికి ఒక రాహుల్ గాంధీ ఇంతటి గంభీరమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న కూడా ప్రస్తుతం ఆయన దీని మీద స్పందించకపోవడం చాలా మందిని ఆశ్చర్యగొల్పే విధంగానే ఆయన యొక్క ప్రవృత్తి కనిపిస్తుంది. నిజంగా ఇంతటి గంభీరమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ ప్రస్తుతం నోరు విప్పకపోతే, తన యొక్క ప్రతిస్పందన చూపించకపోతే ప్రజలు ఇందులో వాస్తవం ఉందని నమ్మడానికి ఆస్కారం ఎక్కువగా ఉంది. 3వ ప్రియురాలు స్పానిష్ యాక్ట్రెస్ అని, ఆవిడ పేరు నటాలియా రామోస్ అన్న పేరు కూడా ఆయన ఈ వ్యాసంలో ప్రచురించారు. ఇంతమందితో ప్రేమ వ్యవహారాలు నడిపాడన్న చరిత్ర కలిగినటువంటి ఈ రాహుల్ గాంధీ యొక్క నిజస్థితిని అన్వేషించవలసిన అవసరం ఉంది. దీనిపై నిజాలు తేల్చవలసిన అవసరం ఉంది. కానీ ఇలాంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న రాహుల్ గాంధీ మాత్రం దీని గురించి ఏమాత్రం ప్రతిస్పందించకుండా మౌనం వహించడం అన్నది ఆశ్చర్యాన్ని గొల్పే విషయమే. కాకుండా రాహుల్ గాంధీ పేరు మీద 2 కంపెనీలు రిజిస్టర్ అయి ఉన్నాయని, అవి విదేశాల్లో, ఒకటేమో వించి కార్టల్స్ అని కెరీబియన్ ద్వీపంలో రిజిస్టర్ అయి ఉందని, అది డ్రగ్ బిజినెస్ చేస్తుందన్న ఆరోపణ కూడా ఈయన ఈ వ్యాసంలో చేశారు. ఇక 2వ కంపెనీ ఇంగ్లాండ్లో రిజిస్టర్ అయిందని, దాన్ని పూర్తిగా భారతదేశానికి సంబంధించినటువంటి 2 వ్యక్తులు నిర్వహిస్తున్నారని, కానీ దీనికి రాహుల్ గాంధీతో సంబంధాన్ని నేను రుజువు చేయలేకపోయానని ఆయన ఈ వ్యాసంలో మరో అస్త్రాన్ని సంధించారు. భారతదేశానికి కేరళకు సంబంధించినటువంటి 2 వ్యక్తులు నిర్వహిస్తున్నటువంటి సిబి మార్కోస్, సోనీ సెబాస్టియన్ అనే 2 వ్యక్తులు ఈ కంపెనీ నిర్వహిస్తుంటారని, దానికి రాహుల్ గాంధీతో సంబంధాన్ని నేను రుజువు చేయలేకపోయానని ఆయన ఆ వ్యాసంలో ప్రస్ఫుటింపజేశారు. దీనివల్ల రాహుల్ గాంధీకి సంబంధించిన ఈ వ్యవహారాలన్నీ పరిశీలించవలసిన అవసరం ఉంది. దీనిపై నిజాలు తేల్చవలసిన అవసరం ఉంది. కాబట్టి భారత ప్రభుత్వమో లేకపోతే రాహుల్ గాంధీ స్వయంగా దీని మీద ప్రతిస్పందన తెలియజేయాలని ఈ ప్రజల్లో ఉన్నటువంటి, ఒకవేళ ఈ ఆరోపణలన్నీ నిజమైనట్లయితే భారత ప్రభుత్వం యొక్క సీక్రెట్ సర్వీస్ ఏం చేస్తుందన్న ప్రశ్న ఉద్భవిస్తుంది.